పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ఉద్యోగాల కోతలు, దేశాలపై సుంకాలతో దూకుడు పాలన సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పదుల కొద్ది దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని ట్రంప్ సర్కార్ పరిశీలిస్తున్నారట. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లుగా సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఒక ఇంటర్నల్ మెమో బయటకు వచ్చింది. అందులో మొత్తం ఈ 41 దేశాలను 3 గ్రూపులుగా విభజించినట్లుగా సమాచారం. 10 దేశాలతో ఉన్న మొదటి గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా వంటివి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దేశాల పౌరులకు వీసాలు జారీ పూర్తిగా నిలిపివేయనున్నారట. ఇక రెండో గ్రూప్లో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సుడాన్ దేశాలున్నాయి. వీటిపై పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారని ఆ మెమోలో పేర్కొన్నాయి. ఈ దేశాలకు పర్యాటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులు కల్పించే అవకాశాలున్నాయి. మూడో గ్రూప్లో పాకిస్తాన్, భూటాన్ సహా 26 దేశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయకపోతే అక్కడ పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేయాలని యుఎస్ యంత్రాంగం భావిస్తున్నట్లు ఈ మెమోలో ఉంది. ప్రస్తుతానికి ఈ జాబితాను అమెరికా మీడియా సంస్థలు ప్రచారం చేయగా ఇందులో మార్పులు ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఆమోదం తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతున్నట్లుగా సమాచారం. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్ సహా 7 ముస్లిం మెజారిటీ దేశాల ప్రయాణికులపై నిషేధం విధించారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇక 2023లోనూ ట్రంప్ ఈ ప్రణాళిక గురించి ప్రస్తావించాడు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడితే గాజా స్ట్రిప్, లీబియా, సోమాలియా, సిరియా వంటి దేశాల నుంచి పౌరుల రాకపై ఆంక్షలు విధిస్తానని తెలిపారు. దేశ భద్రతకు ముప్పు అని భావించే వారిని అమెరికాలోనికి ఎన్నటికీ రానివ్వబోమని అన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.